హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. సండే అయితే నో డైట్ అనమాట. సండే అయితే నేను బిర్యానీ కానీ బగారన్నం కానీ ఇంట్లో ఏమి చేస్తే అది తినేస్తాను. సో సండే ఒక్కరోజు నాకు ఇష్టమైన ఫుడ్ బాగా తింటాను. సో అలా అని హెవీగానే ఒక రకంగా మధ్యాహ్నం అయితే బాగా హెవీగా తింటా, నైట్ కొంచెం లైట్గా తింటా. అయితే ఇదే చికెన్ తెస్తే మా ఆయన మంచిగా మ్యారినేట్ చేసి పెట్టినాను. చాలా రోజులు అయింది కదా బిర్యానీ తిని. కార్తీక మాసం అంతా ఎగ్గులు కానీ బిర్యానీ కానీ ఏమి తినలేదు. సో కార్తీక మాసం అయిపోతూనే ఊరు నుండి వస్తే ఆ రోజు మటన్ తీసుకొని వచ్చినాము. సో ఇంకా బిర్యానీ చేద్దామని బిర్యానీ అయితే కలిపి పెట్టాను, మసాలా అంతా. సో కలిపి పెట్టిన తర్వాత చూడండి బౌల్ ఎన్ని ఉన్నాయో. సో ఈ బౌల్లన్నీ తోమాలి. నాకు ఇంటి పనులలో బాగా అంటే కష్టమైన పని అంటే బోలు తోమడమే. ఒక్కరోజుకు మా ఇంట్లో పడే బోళ్ళు ఇవన్నీ అనమాట. ఇన్ని పడతాయి. తింటారు పిల్లలు, ఏదో ఒకటి తింటారు ఆడవేస్తారు. ఇన్ని బోళ్ళు పడతాయో అసలు. ఈ టబ్బు నిండి బయటికి వస్తాయి కూడా స్టీల్ది అయితే. ఏం చేస్తాం, పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అంతే. ఏవో ఒకటి స్నాక్స్ తింటారు ఆడవాడేస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేసి ఆడవాడేస్తుంటారు. ఎక్కువ అవుతాయి. తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బోల్దోమి ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఇంకా బిర్యానీకి బియ్యం అయితే నానబెట్టినాను. అయితే మా ఆయన ఉంటే గిన నేను బాస్మతి రైస్ వేయను, ఎందుకంటే నేను బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తే అవి చప్పగా ఉంటాయని ఆయనకు నచ్చదు. సో మామూలు రైస్తో చేసినాను. సో ఇక్కడైతే మామూలు రైస్తోనే బాగుంటుంది అంటాడు, అందుకోసమని మామూలు రైస్తో చేసినాను. అయితే ఇంక ఇక్కడ వాటర్ మరిగించడానికి వాటర్ పెట్టి బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాలు, పువ్వు, సాజీరా ఆకు, పుదీనా, కొత్తిమీర, తర్వాత కొంచెం ఆయిల్ అన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా ఇవన్నీ అయితే వేసి మరిగించడానికి పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకో పక్కనైతే ఆనియన్స్ అయితే రెడ్గా ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఆనియన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. బట్ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఆనియన్స్ మనం దమ్ చేసేటప్పుడు వేస్తే అదేదో మెత్తగా అయినట్టు అనిపిస్తాయి. సో నేను బిర్యానీ తినే ముందు పైన వేస్తానమాట. అట్లయితే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకో కొంచెం ఆనియన్స్ ఫ్లేవర్. మండీ రైస్ తింటాం చూడండి మనం, ఎందుకో కానీ నాకు మండీ రైస్ భలే నచ్చుతుందండి. ఎప్పుడైనా మండీకి వెళ్తా కదా, ఆ పైన అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి, మరి ఆ రైస్ బగారా రైస్ లాగా కనపడుతుంది కానీ ఆ రైస్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే మండీ రైస్ సూపర్గా నచ్చుతుంది. వాళ్ళు ఏమైనా చికెన్ అలా వేసి ఉడకబెడతారో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం మండీ రైస్ అయితే. సో అసలు వాళ్ళు ఎలా చేస్తారో ఒకసారి అడగాలి, అంటే కనుక్కోవాలి ఎలా చేస్తారో, చాలా బాగుంటుంది. తర్వాత అయితే పెద్ద గిన్నె పెట్టుకుంటాను నేను బిర్యానీకి, కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్నది. సో ఇక్కడైతే వాటర్ అయితే మరిగిపోతున్నాయి. ఒక 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాం కదా. సో తర్వాత అయితే మనము బిర్యానీకి ఆయిల్ కాకుండా కొంచెం నెయ్యి వేస్తే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది, బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది. సో కొంచెం అయితే నెయ్యి వేసాను నేను, ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత ఈ చికెన్ వేసి కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు అయితే కొంచెం ఉడికి వాటర్ కొంచెం అయితే ఉడకనిస్తాను. ఆ తర్వాత దమ్ పెడతాను అనమాట. ఎందుకో నేను డైరెక్ట్ దమ్ము పెట్టను, చాలామంది డైరెక్ట్ పెడతారు కానీ ఎందుకో నేను ఒక 5-10 నిమిషాల తర్వాత కొద్దిసేపు పొయ్యి మీద కొంచెం ఫ్రై చేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత కింద ప్యాన్ పెడతాను, రొట్టెల పెన్నము అది పెట్టి, ఆ తర్వాత ఇవన్నీ వేగి ఒక 5-10 నిమిషాలు వేగిన తర్వాత రైస్ వేసిన తర్వాత ప్యాన్ పెట్టి దమ్ పెడతాను. ప్రతిసారి దమ్ పెట్టడానికి సైడ్కు పిండి పెట్టేదాన్ని. ఇంక ఈరోజు అయితే ఆ పిండి పెడితే అది తోమేటప్పుడు బాగా ఎండిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది, అందుకని పిండి పెట్టలేదు. రైస్ అయితే ఈ కొద్దిసేపు ఇది చికెన్ ఉడకని అని చెప్పి రైసు చిల్లులు కాదు బొక్కల గిన్నె అంటాం మేమైతే మా సైడు. సో దాంట్లోకి అయితే పక్కకు తీసి పెట్టినాను. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత వేస్తాను నేను ఎప్పుడు చికెను. ఈసారి ఎందుకు మా ఆయన చికెన్ 1 కేజీ నేను ఫ్రై చేస్తాను అనుకోనేమో మామూలుగా చిన్న చిన్న పీస్లే కట్ చేయించుకొని వచ్చినాడు. మామూలుగా అయితే బిర్యానీకి పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తారు కదా. అయినా ఎందుకో మాకైతే చాలా బాగా నచ్చింది బిర్యానీ. బట్ మా ఆయనకి ఎప్పుడు చికెన్ ఫ్రై లేకపోతే చికెన్ కర్రీ, బగారన్నం, అట్లా బగారన్నమే నచ్చుతుంది. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా ఈ రైసు, అందుకో ఏమో. అయినా మా రాయలసీమ సైడ్ ఎక్కువ మంది జనాలు
తెలంగాణ వాళ్ళు ఎక్కువ బిర్యానీ లైక్ చేస్తారు. మా సైడ్ వాళ్ళు రొట్టె చికెన్ కర్రీ, లేకపోతే జొన్న రొట్టె మటన్ కర్రీ, లేకపోతే తిరువాతన్నం అంటాం మేము. తిరువాతన్నం చికెన్ కర్రీ ఇలా ఎక్కువ తింటారు. మా నాన్న వచ్చిన అంతే, బిర్యానీ చేసినా కూడా కొంచెం ఇష్టపడతారు, కానీ తిరువాతన్నము చికెన్ కర్రీ దీనికి ఎక్కువ ఇష్టపడతారు. లేకపోతే జొన్న రొట్టెలు అయితే ఫేవరెట్ అనమాట. మనకు ఆ జొన్న రొట్టెలు చేసే అంత ఓపిక లేదు పొద్దున్నే. ఆడంటే మా అత్త చాలా బాగా చేసేది జొన్న రొట్టెలు. నాకైతే జొన్న రొట్టెలు చేయాలంటే ఇంకా ఆ రోజు చాలాసేపు నిలబడి చేయాలి. ఇక్కడ మా అత్త వాళ్ళంటే మంచిగా పొయ్యి కింద పెట్టుకొని మంచిగా వెడలు గొప్ప ప్లేస్ ఉంటుంది, కింద కూర్చొని కొడతారు. ఎన్ని రొట్టెలు కొట్టినా ఏమనిపించదు. ఈడ 2-3 రొట్టెలు చేసేసరికి ఆ గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి మస్తు విసుగు వస్తుంది. నేనైతే అస్సలు చేయలేను. ఏమో ట్రై చేయాలి. అసలు జొన్న రొట్టె తింటే మాత్రం బాగా తగ్గుతాం కదా, అందుకోసమైనా జొన్నలు పట్టించుకొని వచ్చుకోవాలి. మొన్న ఊరి దగ్గర జొన్న పిండి తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పటి నుండి ట్రై చేస్తానండి. రొట్టె ట్రిక్లు చెప్తా, కానీ నేను పల్చగా అయితే చేయలేను, కొంచెం లైట్గా మందంగానే వేస్తాను. సో కొంచెము మొత్తం రైస్ వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసి, ఆనియన్స్ ఇప్పుడు వేయట్లేదు, ఆనియన్స్ తినేటప్పుడు వేస్తాను, అప్పుడైతే బాగుంటాయి. పైన అయితే చిన్న రోల్ ఉంటే నా దగ్గర అది పెట్టినాను అనమాట, దమ్ బయటికి రాకుండా ఆవిరి. మామూలుగా అయితే చుట్టూ పిండి రాసేదాన్ని, ఆ పిండి గోధుమ పిండి తడిపి అదంతా పెడితే ఇది తీసి తోమేటప్పుడు ఆ పైన ప్లేట్కి ఎంత తోమినా పోవడం లేదు, అది నానడం లేదు, బాగా విసుగొస్తుంది. అందుకని ఈరోజు పిండి అయితే పెట్టలేదు. కానీ ఈ మూత తీసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడండి, భలే ఉంటుంది అసలు. మూత తీస్తూనే ఉడికిందా లేదా కొంచెం కింద అని చెప్పి చూస్తున్నాను అనమాట. అంటే ముక్క ఉడకకపోతే ఇంకొద్దిసేపు పెడదాము అలానే అని. కానీ మంచిగా దమ్ అయింది. చికెన్ బిర్యానీ అయితే మంచిగా కుదిరింది. మంచిగా ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. మంచిగానే ఉడికింది, పీసులు మంచిగా మెత్తగా మంచిగా అయినాయి. ఈరోజైతే బిర్యానీ చాలా బాగా, నేను జోసి అయితే ఫుల్ తిన్నాము. ఈ 1 kg చికెను రైస్ మిగిలింది, కానీ ఈ బిర్యానీ పీసులు మొత్తం ఖాళీ అయినాయి. సండే మీరేం స్పెషల్స్ తిన్నారో కామెంట్ చేయండి. ఇది మొత్తం పైన నేను చెప్పాను కదా, బ్రౌన్ ఆనియన్స్ పైన అప్పటికప్పుడు వేస్తానని. సో గిన్నె తీసుకొచ్చి ఇక్కడ తినడానికి అందరం కూర్చుందామని చెప్పి పెట్టేసరికి ఈ బిర్యానీ అయ్యేసరికి 1:30 అయ్యింది. తింటూ మేము అమరన్ సినిమా చూద్దాము అని పెట్టుకున్నాము. అమరన్ సినిమా అసలు మీలో చాలామంది చూసేసింటారు ఆల్రెడీ. అమరన్ సినిమా చూసి అసలు ఏడవని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అసలు లాస్ట్లో చాలా ఏడుపు వచ్చింది. నాతో పాటు మా జోషి కూడా ఏడ్చింది. లాస్ట్లో కూర్చొని కూర్చున్నాము. ఇంకా మేము ఏడ్చడం అయిపోతానే సడన్గా కిటికీలు ఓపెన్ చేస్తానే వర్షం పడింది. అసలు బాగా లాస్ట్లో చాలా ఏడుపు వచ్చింది. అసలు కళ్ళల్లో నీళ్ళు ఇట్లా దారల్లాగా గారిపోయాయి నాకైతే. మా జోషి మొహం నేను నా మొహం మా జోషి చూసుకుంటూ కూర్చున్నాం. నువ్వు ఏడ్చినావా అని. అదేదో సినిమాలు చూసేటప్పుడు ఏడుపు వస్తే అదొక షై ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత అయితే మేము అదే తిన్న తర్వాత సినిమా చూసే ముందు సినిమా చూసుకుంటే ఈ నన్నారి మంచిగా అరుగుతుంది. మా సైడ్ నంద్యాలలో దొరుకుతుంది అనమాట, నన్నారి షర్బత్ అని బాటిల్స్. సో అవి తెచ్చుకున్నాం మొన్న ఊరు వెళ్ళినప్పుడు, ఒక 2 బాటిల్స్. సో ఇదేంటంటే గ్లాస్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఈ నన్నారి షర్బత్లో చక్కెర కూడా వేసి తయారు చేసి ఉంటారు. సో ఒక 2-3 స్పూన్ల అది వేసుకొని కొంచెము పైనుండి సోడా పోసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ కంటే కూడా సోడా బాగుంటుంది. మాకు బయట కూడా మా సైడ్ అమ్ముతారనమాట, 20 రూపీస్ ఒక గ్లాస్ అమ్ముతారు వాళ్ళు. మనకి ఈ బాటిల్ అయితే 160 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడైతే దొరకదు, తెలంగాణలో మేము ఎన్నిసార్లు వెతికినాం. అంత ఒరిజినల్ ఫ్లేవర్ నంద్యాల సైడ్ వచ్చినంత ఒరిజినల్ ఫ్లేవర్ అయితే రాదు. ఇక్కడ నంద్యాల సైడ్ బాగుంటుంది. మేము ఎప్పుడన్నా వెళ్ళినా ఒక 2 బాటిల్స్ అట్లా తెచ్చుకుంటాము. సో షర్బత్ సోడా వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ కొంచెము ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే పొంగుతుంది. సో కొంచెం గ్లాసు అల్తి ఉండంగానే వేసుకోవాలి ఉప్పు, పొంగి కిందికి పోతుంది కాబట్టి. మా సైడ్ అయితే చాలా ఫేమస్, సమ్మర్లో ఎనీ టైం దొరుకుతుంది. అంటే జమ్మలమడుగు, నంద్యాల, కర్నూలు ఆ సైడ్ ఏరియాలలో అయితే చాలా బాగా దొరుకుతుంది. ఇంకా హైదరాబాద్లో దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు. తెలంగాణ ఇక్కడ కరీంనగర్ ఇక్కడైతే ఇంత ఒరిజినల్ ఫ్లేవర్ షర్బత్ అయితే దొరకదండి. మేమైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా
ఇది మర్చిపోకుండా తెచ్చుకుంటాము. మాకు బాగా కూల్ డ్రింక్స్ అన్నీ బయట కూల్ డ్రింక్స్ కంటే ఈ షర్బత్ అయితే బాగా ఇష్టము. తర్వాత అయితే చెప్పాను కదా ఇందాక అమరన్ సినిమా చూసినామని, ఇక అమరన్ సినిమా అయిపోతుండే ఎంత మబ్బులు పడినాయి అని చెప్పి కిటికీలు ఓపెన్ చేస్తే మంచిగా వర్షం పడింది. క్లైమేట్ అయితే భలే చల్లగా కూల్గా, అసలు వర్షం పడిన తర్వాత ఉండే క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అసలు నాకైతే చాలా చాలా ఇష్టము. అందుకోసమని పైకెక్కి చూడ్డానికైతే పైకి ఎక్కినాము. ఒక 10-15 నిమిషాల పైన ఎక్కి కొద్దిసేపు అలా చూసి చీకటి పడేంత వరకు ఉండొచ్చినాము నాకు మా జోషి. ఆ తర్వాత ఈవినింగ్ అయితే మా ఆయన బట్టలు, చాలా రోజుల తర్వాత మా ఆయన బట్టలు కొనుక్కుంటా అని చెప్పి ఓన్లీ మెన్స్దే ఉంటుంది. ఇది బ్రాండ్ హౌస్ అని, ఇది కరీంనగర్లో సౌత్ ఇండియా పార్కింగ్ స్ట్రీట్ లైన్లో కొంచెం ముందుకు పోతే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మా ఆయన ఒక షర్టు తీసుకున్నాడు. ఆ షర్టు బాగుంది అని చెప్పి ఇంకా బట్టలు కొనుక్కుంటా అని చెప్పి తీసుకెళ్ళినాడు. ముందే చెప్పినాడు మాకు తీసుకెళ్ళేటప్పుడే, మీకు ఎవ్వరికి ₹1 కూడా కొనియను, మీరు అసలు అడగనంటేనే తీసుకుపోతా అని చెప్పి ఆయన ఈ 2 షర్ట్లు ఒక 3 ప్యాంట్లు అయితే తీసుకున్నాడు. అక్కడైతే నాకు ఈ గులాబీ చాలా బాగా నచ్చింది. అంటే ఎంట్రన్స్లో అలా పూల మొక్కలు నాటినారనమాట. నాకు ఇంట్లో ఈ గులాబీలు పెంచుకోవడం చాలా ఇష్టం, కానీ ఎన్నిసార్లు కొనుక్కున్నా కూడా ఒక 2-3 నెలలు మంచిగా పూస్తున్నాయి. హైబ్రిడ్వి పింక్వి ఏ కలర్ అయినా తర్వాత చచ్చిపోతున్నాయి. అంటే ఆ కుండీలో ప్లేస్ సరిపోకనో లేకపోతే ఏమో. ఇవైతే నాటు గులాబీలు అనుకుంటా. నాటువి కొంచెం ఎక్కువ రోజులు బతుకుతాయి కావచ్చు, కానీ హైబ్రిడ్వి అయితే అసలు ఎన్నిసార్లు నేను మంచిర్యాలలో ఉన్నప్పుడైతే వర్షాకాలం ఆరెంజ్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్ అన్నీ కొనుక్కొచ్చి పెట్టుకునేదాన్ని. అన్నీ చచ్చిపోయినాయి. ఇవండి ఈ 2 షర్ట్లు, ఒక 3 ప్యాంట్లు కొనుక్కున్నారు మా ఆయన. ఈ ప్యాంట్లు అయితే మా ఆయన వేసే ఈ పొలంలో ఏజీబీఎస్సి వరికి పోయేదానికి సగం ప్యాంట్లు బురద కొట్టుకొని వస్తాడనమాట. అందుకే డార్క్ కలర్స్ ఇవి తీసుకోమని చెప్పిన. తర్వాత అయితే ఇంటికి వచ్చినాక రసం చేయమన్నాడు, ఈ మిరియాల రసము. సో రసం అయితే చేస్తున్నాను ఇక్కడ. మా నితీష్కు మా ఆయనకి రసం అంటే చాలా ఇష్టం. నేను మా జోషి చాలా తక్కువ తింటాం ఆ రసంని. అయితే కేజీ చికెన్ తెస్తే మధ్యాహ్నమే బిర్యానీలో పీసులు అన్నీ అయిపోగొట్టినాం నేను, మా జోషి. మా ఆయన కొంచెం లైట్గానే తిన్నట్టున్నాడు. సో ఇంకా బిర్యానీ ఉట్టి రైస్ మిగిలింది అని చెప్పి అందులోకి మా జోషమ్మ ఆమ్లెట్లు వేస్తుంది. ఒక్కొక్కరికి ఆమ్లెట్లు, ఇంక ఈ రసము, బిర్యానీ అన్నీ పెట్టుకొని తిన్నాము. మా జోషి ఆమ్లెట్లు బాగా వేస్తుంది. మంచిగా చిన్న చిన్న వంటలు బాగా చేస్తుంది. వెజ్ చెయ్యదు కానీ ఎగ్గులు ఇలాంటివి బాగా ఆమెనే చేసుకుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్లు, ఏమంటుంది చికెను, ఎగ్గులు తప్ప ఇంకా వేరేవి అసలు ఆమెకు తినాలని కూడా అనిపించదు. అంటే పిల్లలు ఏందో మరి ఇట్లా తయారైపోయినారు. ఒక్కోసారి అసలు వీళ్ళకి నాన్ వెజ్ అలవాటు చేయకుంటేనే ఇంకా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. రసం అయితే రెడీ అయింది, మిరియాల రసము. ఈ రసం మా ఆయనకి ఎందుకో చాలా ఇష్టం. దీంట్లో ఏం వేయరు, జస్ట్ చింతపండు వాటరు, మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు దంచి వేసి ఈ చింతపండు నానబెట్టిన వాటర్ వేస్తారనమాట. అంటే చప్పిడి పప్పులోకి ఏదన్నా ఫ్రై కర్రీలోకి పక్కన నంచుకోవడానికి బాగానే ఉంటుంది. అంటే డైరెక్ట్ ఉట్టి రసం కంటే కూడా. అయితే అందుకే అందులోకి రసంలోకి నంచుకొని కానీ ఆమ్లెట్లు వేసింది మా జోషి. సో ఆమ్లెట్లు కొంచెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.